నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. యెషయా 58వ అధ్యాయము 11వ వచనము. నీరు కట్టిన తోట పచ్చదనాన్ని కలిగి ఎదుగుతూ ఎంతో పంటనిస్తుంది, ఫలాలనిస్తుంది. మనము కూడా జీవజలములను సమృద్ధిగా పొందుకొని ఆత్మీయమైన ఫలములను ఇవ్వాలి. ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఫలములు లేనట్లయితే శపించబడతాము. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అను వీటిని కలిగి వర్ధిల్లాలి. నీలో నుండి జీవజలములను ఇతరులకు పారనివ్వాలి. అనేకులు ఆత్మఫలములను ఇచ్చులాగున ప్రార్థించాలి. దేవుడు నిన్ను సమృద్ధి మరియు తృప్తి చేత నింపి నిన్ను వాడుకొనుగాక. ఆమేన్.